రైట్ బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు పోటెత్తారు. మరోవైపు అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు భారీగా చేరుకుంటున్నాయి. గరుడ సర్కిల్ వరకు బారులు తీరాయి. కాగా మొదటి 3 రోజులు ఈ దీప్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు అమలు చేస్తున్నారు. రేపటి నుంచి ఎలాంటి టోకెన్స్ లేకుండా నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా భక్తులను అనుమతించనుంది టీటీడీ. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు పోటెత్తారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, 2 రోజుల నుంచి కూడా తిరుమల స్వామివారి దర్శనానికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఎందుకంటే 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి ద్వాదశి, ఇంకా ఇవాళ జనవరి 1. ఎందుకంటే ఇక ఆల్రెడీ టీడీపీ ద్వారా టికెట్ ని కూడా కేటాయించిన నేపథ్యంలో వాళ్ళు మాత్రం ఈ 3 రోజులు రావాలని టీటీడీ చెప్పడం జరిగింది. అంటే రేపు నుంచి కూడా అన్ని దర్శనాలు, అంటే సర్వదర్శనంతో పాటు మిగిలిన అన్ని దర్శనాలు కూడా అంటే మొత్తం కూడా ప్రారంభిస్తాం. కాబట్టి అంటే ఈ టోకన్ దొరికినటువంటి భక్తులు కూడా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ఈ వైకుంఠ ద్వారాలు కూడా టీటీడీ చెప్పడం జరిగింది. అందువల్లనే పెద్ద ఎత్తున తిరుమలకు వస్తున్నారు. ఎందుకంటే 8వ తారీఖు వరకు కూడా ఆలయం లోపల వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. అందువల్ల భక్తులు ఎక్కువగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వస్తూ ఉండేవాళ్ళు. గతంలో అయితే పెద్ద ఎత్తున తోపులాట్లు తొక్కుసాట్లు జరుగుతున్నా భక్తులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే దానిపైన కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ టికెట్లు అయితే కేటాయించడం జరిగింది ఆన్లైన్ ద్వారా. మరి అవి అన్ని కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలోనే ఇంకా రేపటి నుంచి సాధారణ దర్శనాలని కూడా ప్రారంభించారు. కాబట్టి ఈ రకంగా పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. అందువల్లనే అలిపిరి వద్ద భారీగా వాహనాలను కూడా ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. దాదాపుగా కిలోమీటర్ల వరకు కూడా అలిపిరి వద్ద తగ్గుతున్నాయి. మొత్తం కూడా 10 ఏళ్ళ వరకు ఉంటే మొత్తం కూడా కంప్లీట్ కిలోమీటర్ వరకు కూడా వాహనాలు అంటే దాదాపు 4-5 గంటల సమయం పడుతుండవచ్చు. రేపటి నుంచి విపరీతంగా భక్తుల రద్దీ అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే టీటీడీకి సంబంధించి గదులు కాటేజీలు కేటాయించాలని, అదేవిధంగానే ఇలాంటి లేకుండా రేపటి నుంచి దాదాపు పోలీసు 500 మంది పోలీసు విజిలెన్స్ అధికారులు ఇట్లా 8వ తారీఖు వరకు కూడా ద్వారా అవకాశం ఇచ్చింది. సో మొత్తంగా రద్దీ అనేది వాళ్ళకి నుంచి ప్రారంభమైంది. కాబట్టి అర్ధరాత్రి నుంచి కూడా రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ.